హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనం రానున్న ఎలక్షన్స్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎట్లా ఉండబోతుంది, రేపొద్దున సీఎం ఎవరు కాబోతున్నారు అనే అంశాన్ని తెలుసుకోవడానికి తెలుగు పాపులర్ టీవీ కడియం మండలం వీరవరం గ్రామం వచ్చింది. వీరవరంలో అసలు సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఏంటి అనే అంశాన్ని తెలుసుకోవడానికి కొంతమంది గ్రామస్తుల్ని మనం ఇక్కడ గ్యాదర్ చేసాం. వారిలో ఒక్కొక్కరు ఏం చెప్తారు, ఏ పార్టీ వస్తుందని చెప్పేసి చెప్తారు, ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనేది మనం తెలుసుకుందాం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు జక్కం సంగేశ్వరరావు అండి. చేనేత కార్మికుడు. చేనేత కార్మికులు. ఈ ఊరంతా కూడా ఇంచుమించుగా చేనేత కార్మికులతోనే నిండి ఉంది కదా. మా గ్రామంలో 70% చేనేత కార్మికులు ఉన్నారండి. ఓకే ఓకే. ఏంటి చేనేత కార్మికులకి అవి చేస్తాం ఇవి చేస్తాం అని చెప్పేసి అన్ని గవర్నమెంట్లు చెప్తూ ఉంటాయి. గత టీడీపీ గవర్నమెంట్లో చూసాం, ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో కూడా చూసాం. ఎవరు బాగా చేశారు? చేనేత కార్మికులకైతే ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలోను, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోను కూడా తెలుగుదేశం గవర్నమెంట్లోనే అధిక శాతం మేలు జరిగింది. అదేమిటంటే ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో జనతా వస్త్రాల పేరుతో చేతి నిండా ఉపాధి కల్పించి మంచి పేరు తెచ్చుకున్నారు ఎన్టీ రామారావు గారు. ఆ రోజుల్లో చేనేత కార్మికులకి మన రాష్ట్రంలో 15 లక్షల పక్కా గృహాలు నిర్మించిన ఘనత ఎన్టీ రామారావు గారిదండి. చేనేత కార్మికులకి చేతి నిండా పని ఉండేది. అలాగే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో కూడా ప్రతి గ్రామానికే, ప్రతి వీవర్స్ సొసైటీకి ఒక కస్టర్ రూమ్ పెట్టారండి. అది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర తీసుకొచ్చారు. సెంట్రల్ గవర్నమెంటు 50% నిధులు ఇస్తే 50% నిధులు రాష్ట్ర ప్రభుత్వం పెట్టి క్లస్టర్ అని పెట్టేసి చెప్పి జాతీయ స్థాయిలో ఉన్నతమైనటువంటి వస్త్రాలని అత్యున్నతమైన వస్త్రాలను తయారు చేయడానికి ఒక క్లస్టర్ని పెట్టి ట్రైనింగ్ కోర్సులు పెట్టి కేంద్ర ప్రభుత్వం ద్వారా కొంతమంది సీనియర్లను తీసుకొచ్చి ట్రైనింగ్ ఇప్పించి అధునాతనమైనటువంటి వస్త్రాలను తయారు చేయడానికి ప్రతి ఊరికి కూడా ఒక 20 మందిని సీనియర్లను తయారు చేసి ఆ సీనియర్ల ద్వారా ఊళ్ళో ఉన్న చేనేత కార్మికులు అందరూ డెవలప్ అవ్వడానికి ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు చంద్రబాబు నాయుడు గారండి. ఆ కార్యక్రమాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రాగానే పక్కన పెట్టేశారండి. ఇంకొక విషయం ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత సంఘాలన్నింటికీ కూడా గతంలో ఉన్న ప్రభుత్వాలు ప్రతి 5 సంవత్సరాలకే ఎన్నికలు జరిపాయండి. అంటే ఒక పాలకవర్గాన్ని నిర్మించాయి. ఆ పాలకవర్గం నిర్మించినప్పుడు ఏం జరుగుతుందంటే చేనేత సంఘంలో ఉన్న వాళ్ళందరూ కలిపి ఒక సీనియర్ని ప్రెసిడెంట్గా ఎన్నుకుంటారండి. ఆ సీనియర్గా ఉన్నటువంటి చేనేత కార్మికుడు మన సమాజంలో మార్కెట్లో ఏ వస్త్రాలు అయితే సేల్స్ అవుతున్నాయో, ఏ వస్త్రాలు తయారు చేస్తే మనకి ఉపాధి ఎక్కువ కలుగుతుంది, ఆదాయం ఎక్కువ కలుగుతుందో ఆ విధంగా ఆలోచించి చేనేత కార్మికులు డెవలప్మెంట్ అవ్వడానికే ఎక్కువగా చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చి 4 సంవత్సరాలు అయింది. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో 4 సంవత్సరాల ముందు సొసైటీ ఎన్నికలు జరిపారండి. అంటే ఈ వచ్చి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం రాగానే వచ్చిన 6 నెలలకి ఆ పాలకవర్గం టైం అయిపోయిందండి. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఎన్నికలు జరిపి పాలకవర్గాలని ఎన్నుకోవాలి. ఎలక్షన్ జరిపితే ఈ చేనేత కార్మికుల్లో ఎక్కువ శాతం టీడీపీ పక్షాన ఉన్నారో, ఈ చేనేత సంఘాలన్నింటికీ టీడీపీ కార్యకర్తలే ప్రెసిడెంట్లు అవుతారు, మన మాట ఎవరు వినరో అనే దురుద్దేశంతో ఎలక్షన్ జరపకుండా ఎనానిమస్గా కమిటీలు వేసి ఆ వైఎస్ఆర్ కార్యకర్తలని ప్రెసిడెంట్లుగా పెట్టి డైరెక్టర్గా పెట్టి, అంటే చేనేత వృత్తి అంటే ఏంటో అవగాహన లేని జూనియర్లను పెట్టి ప్రెసిడెంట్లుగాను ఆ సంస్థల్ని దుర్భరం చేశారండి. కార్మికులు ఏ విధంగానూ సహకారం జరగకుండా ఆ సంస్థలు నడవడానికి అవకాశం లేకుండా చేనేత వృత్తిలో ఎలాంటి అనుభవం లేని వ్యక్తి వచ్చి అక్కడ కుర్చీలో కూర్చుంటాడో, ఆ కూర్చున్న వ్యక్తి ఏ వస్త్రం తయారు చేయాలో, అది తయారు చేసింది ఎలాగ అమ్మాలో, అది ఎంత ఖరీదుకి తయారు చేస్తే ఎంత ఖరీదుకి అమ్ముడవుతుంది, తద్వారా మన కార్మికులకి న్యాయం జరుగుతుందా లేదా అని ఏమాత్రం అవగాహన లేని వ్యక్తిని ఎనానిమస్గా సొసైటీ ప్రెసిడెంట్లుగా పెట్టి చేనేత కార్మికులు ఎక్కువగా నాశనం అయిపోవడానికి కారణం, మొట్టమొదటి కారణం అదండి మోహన్ రెడ్డి గారు చేసిన కారణం. ఎందుకంటే ఎన్నికలు పెడితే కనుక ఖచ్చితంగా టీడీపీ పక్షాన ఉన్న వాళ్ళే సర్పంచులుగా అవుతారు ఎక్కడైనా సరే. సరే, ఇప్పుడు రేపొద్దున్న నిజంగా మీరు మీరు కోరుకున్న పార్టీ కనుక నిజంగా మీరు కోరుకున్న గవర్నమెంటే వచ్చింది అనుకుందాం, మళ్ళీ ఇవన్నీ రివర్క్ చేస్తారా? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, చేయగలరు అనే నమ్మకం మాకు
100% మనస్ఫూర్తిగా ఉందండి. వ్యూవర్స్ సొసైటీలు, వ్యూవర్స్ ఇవన్నీ ఏంటిది? ఇవన్నీ మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేస్తారా ఇవన్నీ? ఆల్రెడీ స్టార్ట్ అయ్యే ఉన్నాయండి. రన్నింగ్ పూర్తిగా లేదు. కారణం ఏంటే, ఆ సంస్థను నడిపే అధ్యక్షుడికి ఈ యొక్క చేనేత వృత్తి మీద బాగా అవగాహన ఉండాలి. అవగాహన అంటే దానికి సంబంధించిన మెటీరియల్ ఉందనుకోండి. మనం సపోజు రూ. 1000 కొన్నామనుకోండి. ఆ వస్త్రం తయారయ్యాక 2000 కిమ్మత్తు అవుతది. దాన్ని 3000కి అమ్మాలి. కానీ ఈ కొనేవాడికి ఎంత కొనాలో తెలీదు, ఎక్కడ కొనాలో తెలీదు, ఎలా అమ్మాలో తెలీదు. వచ్చి కుర్చీలో కూర్చుంటాడు. నేను సొసైటీ ప్రెసిడెంట్‌ని, నేను సొసైటీ ఉపాధ్యక్షుడిని అంటాడు. అతనికి వృత్తి మీద కానీ, వ్యాపారం మీద కానీ ఎలాంటి అవగాహన లేదు. అవగాహన ఉన్నవాళ్ళేమో ప్రతిపక్షంలో ఉండిపోయారు. కేవలం సొసైటీ మెంబర్‌లుగా ఉండిపోయారు. అవగాహన లేని వాళ్ళేమో అధ్యక్షులుగా ఉన్నారు. ఈ ఈ దుర్మార్గుడు ముఖ్యమంత్రిగా ఉండబట్టి. నిజంగా ఎన్నికలు జరిగితే గనక మన రాష్ట్రంలో ఉన్న చేనేత సహకార సంఘాల్లో 70-80% తెలుగుదేశం పరిధిలోకే వస్తాయని చెప్పేసి అతని అసూయ. ఖచ్చితంగా ఎప్పుడైతే ఈ చేనేత సహకార సంఘాలు, చేనేత సహకార అధ్యక్షులు అందరూ ఎప్పుడైతే ఈ టీడీపీ పక్షాన ఉన్నారో, వీళ్ళందరూ ఎళ్లి చంద్రబాబు నాయుడు గారిని, ఆ పైన ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారిని, కేంద్ర జౌళి శాఖ మంత్రి గారిని ఎప్పటికప్పుడు అడిగేవాళ్ళం. మాకు ఈ ప్రాబ్లం ఉందండి. మాకు ఈ నూలు ద్వారా ఈ ప్రాబ్లం ఉంది. దీని ద్వారా ఈ రంగుల ద్వారా ఈ ప్రాబ్లం ఉంది. దాన్ని మీరు సరిచేయాలని చెప్పి మేము ప్రధానమంత్రి గారిని, కేంద్ర జౌళి శాఖ మంత్రి గారిని, రాష్ట్ర జౌళి శాఖ మంత్రి గారిని అందరిని అడుగుతుంటే, వాళ్ళు ఆలోచించి జాగ్రత్తగా మాకు కావాల్సిన సహకారం అందించేవారండి. ఆ విధంగానే అడిగితే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండగా అడిగితే ప్రావిడెంట్ ఫండ్, థ్రిఫ్ట్ ఫండ్ స్కీమ్ అని పెట్టారండి. చేనేత కార్మికులకి వచ్చే ఒక రూ. 1000 ఆదాయం మోజీరు ఉందనుకోండి, ఆ రూ. 1000లోను 10% ప్రావిడెంట్ ఫండ్ కింద తీస్తారు చేనేత సహకార సంఘంలోను. దానికి 10% కేంద్ర ప్రభుత్వం జతపరిచి, ఈ 20% ప్రావిడెంట్ ఫండ్ కూడా 6 సంవత్సరాలకు ఒకసారి చేనేత కార్మికుడి చేతికి ముట్ట చెప్పేవారు. సంథింగ్ ఏ కారణం చేతనే సరే ఈ చేనేత కార్మికుడు ఈ 6 సంవత్సరాల లోపులో ఏ కారణం చేతనా యాక్సిడెంట్ జరిగినా, మరణించినా అందుకు రూ. 2,00,000 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది, రూ. 2,00,000 కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదండి. ఆ పథకాన్ని తీసేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండ చేనేత హెల్త్ కార్డు అనేది ఒకటి ఇచ్చారు ప్రతి చేనేత కార్మికుడికి. ఒక ఇంట్లో 6 సభ్యులున్నా, 5 సభ్యులున్నా, అంటే భార్య, భర్త, 4 పిల్లలున్నా కానీ వీళ్ళలో ఎవరికైనా సరే అనారోగ్యం కలిగితే రూ. 5,00,000 ఖరీదు చేసి ఆపరేషన్ వరకు కూడా ఫ్రీగా చేయించిన దాఖలాలు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయండి. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఈ హెల్త్ కార్డులు పీకేశారండి. హెల్త్ కార్డులో ఇప్పుడు చేనేత కార్మికుడికి ఎవరికైనా జబ్బు చేస్తే హాస్పిటల్‌కి వెళ్తే, గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్తేనేమో 2 టాబ్లెట్లు ఇచ్చి వెళ్ళిపోమంటారు. ఆ టాబ్లెట్లకేమో తగ్గదు. ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్‌కి వెళ్తే ఏమో లక్షలు కావాలి. ఆరోగ్యశ్రీ ఉంది కదా! ఆరోగ్యశ్రీ ఉందండి. 10 రోజులు పడుతుంది, 15 రోజులు పడుతుంది. ఈ లోపల జబ్బు చేసినోడికి 24 గంటల ఆపరేషన్ చేయాలన్నవాడికి, కడుపులో నొప్పి వచ్చినోడికి వారం రోజుల వరకు పేషెంట్ ఆగుతాడండి. అప్పో జప్పో చేసి ఉన్న కొంప ఏదో అమ్మేసుకొని అలాగా ఆ రకంగా వైద్యం చేయించుకుని కొంపలు పోగొట్టుకుని చేనేత కార్మికులు కోకొల్లలుగా ఉన్నారు రాష్ట్రం మొత్తం మీద. మరి ఇప్పుడు 25,00,000 వరకు ఆ వైద్యం అంతా కూడా చేస్తామని చెప్పేసి ఆరోగ్యశ్రీ కార్డులు మళ్ళీ కొత్తగా ఇస్తున్నారు కదా! ఇస్తున్నారండి. ఈ రూ. 25,00,000 ఆరోగ్యశ్రీ అన్నారు కదా! ఎక్కడో దూరం వెళ్ళక్కర్లేదు. మా కడిగి మండలంలోనే ఈ ప్రకటించిన కాడి నుంచి ఎంతమందికి వైద్యం చేశారో 20,00,000 ఖర్చు పెట్టి ఒకళ్ళని చూపెట్టమనండి మా మండలంలో. ఎవరికైనా పలానా వ్యక్తికి అనారోగ్యం వస్తే 25,00,000 ఖర్చు పెట్టి వైద్యం చేయించాం అని చూపించమనండి. మరి ఒకప్పుడు పెన్షన్‌కి పెద్ద పెద్ద క్యూలో ఉండాలి. హ్మ్. రేషన్ షాపుల దగ్గర పెద్ద పెద్ద క్యూలో ఉండాలి. హ్మ్. ఇప్పుడు ఇంటికొస్తున్నాయి. హ్మ్. తెల్లవారుజామున ఇంటికొచ్చి పెన్షన్ ఇచ్చేస్తున్నారు. రేషన్ బియ్యం ఇచ్చేస్తున్నారు. హ్మ్. మరి ఇవన్నీ కరెక్ట్ కాదంటారా? హ్మ్. ఉదయమే లేవగానే పెన్షన్ ఇవ్వడం అనేది కరెక్టేనండి. దాని గురించి మేము చెడ్డ మాట్లాడం. బాగానే ఇస్తున్నారు. లేవగానే ఉదయం 6 గంటలకి ఇంటికొచ్చి మంచం మీద ఉన్న ముసలోళ్ళు కూడా లేవనోళ్ళకి కూడా పెన్షన్ ఇస్తున్నారు. అది మాత్రం కరెక్టేనండి. మరి చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళీ పాత రోజులు వస్తాయని భయపడుతున్నారు. ఎంతవరకు నిజం? మేమైతే భయపడటం లేదండి. మేమైతే భయపడతాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చినా మళ్ళీ ఇదే పాత వింటారో లేదా ఇంకా ఇంకా మంచి కార్యక్రమం ఏదో చేపడతారేమోనండి అని మేము అనుకుంటున్నామండి.